ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీలను వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ బిల్లు జారీ చేయడం పట్ల సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలులోని వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్, ఎస్సీసెల్ నాయకులు స్వర్ణ కిషోర్ బాబు, తేల సుధాకర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగ అవుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నాగులుప్పలపాడు మండలం నుండి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం సాగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అందుకు సహకరించిన కూటమికి చెందిన ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సంపూర్ణ సహకారం అందించారని అభినందించారు. మీడియా సమావేశంలో నాగులుప్పలపాడు మండల తెలుగుదేశం నాయకులు పసుమర్తి విజయ్ కుమార్, ముంగర ఆనంద్ కుమార్, లక్కినబోయిన వినోద్ కుమార్, కొమ్ము రాంబాబు, వినోద్ గిద్యోన్ పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా కమిటీ క్యాబినెట్ ఆమోదయోగ్యం, చాలా సంతోషకరంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు గారు రుజువు చేశారు. అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఉపవర్గీకరణ క్యాబినెట్కి ఆమోదం తెలపటం, మంత్రులు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది. ఈ ఉపవర్గీకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన నివేదిక ప్రకారం 200 పాయింట్లు రోస్టర్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈ రోస్టర్ విధానంలో ఎస్సీ ఉపకులాలు వీటిని 3 విభాగాలుగా విభజించారు. అందులో ముఖ్యంగా ఈ 200 రోస్టర్ విధానాల ప్రకారం గ్రూప్ ఏలో 12 ఉపకులాలు మరియు గ్రూప్ విలో మాదిగ మరియు ఇతర ఉపకులాలు మొత్తం కలిపి 18 అండ్ గ్రూప్ సిలో మాల కులస్తులతో పాటు మరో 24 కులాలు, గ్రూప్ డిలో ఆది ఆంధ్ర కులాలను చేర్చడం జరిగింది. ఈ వర్గీకరణ ప్రకారం ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎస్సీల్లో వారందరికీ సమన్యాయం జరుగుతుందని, అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవునని సంతోషిస్తూ కూటమి ప్రభుత్వం. నా పేరు లక్కినబోయిన వినోద్ కుమారు, నాగులుప్పలపాడు మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మాదిగలకు నేను పెద్ద మాదిగను అవుతానన్నాడు. ఆయన చెప్పిన విధంగా వారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. కావున ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం నిన్న గవర్నర్ ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు న్యాయశాఖ ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2025 జారీ చేసింది. కావున ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేనిది ఓన్లీ కూటమి ప్రభుత్వం వల్లనే జరుగుతుందని మరోసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. కావున 2026 జనగణన తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాదిగలు చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వం రుణపడి ఉన్నారు. ఈరోజు ఇలా ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ప్రతి ఒక్క మాదిగ సంతోషం వ్యక్తం చేస్తూ మరియు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎస్సీలకు 4 రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 4 ABCDలుగా 4 కేటగిరీలు ఇచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే కొన్ని వేల మంది మాదిగలు ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు రావటం మనందరం చూసాం. జాతి నివ్వెరపోయింది. ఇంతమందికి ఒక ఏడాదిలో ఇంతమందికి మాదిగలకి వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చాలా మాదిగలు కూడా చాలా సంతోషపడ్డారు కూడా. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత సోదరులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు అయిన తర్వాత హైకోర్టు ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉంది, ఇక్కడ కాదని చెప్పి దాన్ని నిలుపుదల చేసి స్టే ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి మాదిగ సోదరులు అలుపెరగనే యోధుల్లాగా అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2024 వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని పార్టీలను అందరిని కలుపుకొని పోతూ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఉద్యమం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో కూడా ముందర చెప్పింది. ఏమని చెప్పింది? మేము గెలిస్తే 80% రిజర్వేషన్ను అనుకూలంగా మేము ముందర ఇస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు సోదరులు కూడా అందరూ కూడా ఈ హామీకి అనుకూలంగానే ఓటు వేశారు. ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు.
అందరూ మాదిగా ఇద్దరు కూడా దాన్ని ఏకాగ్రీయంగా తీర్మానం చేసి మరి అనుకూలంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు 2024లో సుప్రీంకోర్టు 7 జడ్జీలతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అవసరము, ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. దీన్ని ఎంతోమంది భారతదేశంలో అనేది దీన్ని అభినందించారు. ఒక రాష్ట్రంలో జరిగిన ఈ ఉద్యమం భారతదేశం మొత్తం అమలు అవ్వటం అనేది దీని ఎంత న్యాయబద్ధమైంది కూడా మరి భారతదేశం అందరూ చూడటం జరిగింది.